కరెక్ట్. అమ్మాయి అసలు ఎలా చేసుకుంది అనేది ఒకసారి నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడానికి చాలా ప్రీ ప్లానెడ్‌గా యూట్యూబ్‌లో చూసి, అందులో చూసి అవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ అబ్బాయి వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. వాళ్ళ అక్క ఫ్యాన్ చూపి. సో వాళ్ళ అక్క ఈ ఫ్యాన్‌కే చీర కట్టుకుని ఉరివేసుకుందని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు. కానీ ఆ ఫ్యాన్‌కి ఈ కింద ఉన్న స్టూల్కి, ఈ స్టూల్ ఎక్కడ ఉంది కదా, సో ఈ స్టూల్కి ఆ ఫ్యాన్ అమ్మాయి హైట్ ఎంత ఉంటుంది, అమ్మాయి నీ ఎంత ఉంటుంది అంటే 4. సో 4 ఫీట్ ఉన్న వాళ్ళకి ఈ చైర్ ఎక్కితే అందే అవకాశం ఏమాత్రం ఉండదండి. అలాగే దాన్ని కట్టడానికి కూడా చాలా ఇబ్బంది. కానీ వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, మా అక్క ఫస్ట్ ఈ బియ్యం బస్తా వెక్కి అమ్మ ఈ బియ్యం బస్తా వెక్కిందా, మీరు చెప్పిందే. ఇట్రండి అయితే అందక అట్లా ఎక్కిందో ఏమని మేము అనుకుంటున్నాం కానీ ఇక మాకు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి హైట్ నేను ఎక్కితేనే ఈ స్టూల్ పైన నుంచి నాకు అందదు, కావాలంటే నేను చూపిస్తా ఎక్కి. అందిందా? నాకే అందలేదు. అదే అమ్మా, ఇప్పుడు నేనేమంటున్నానంటే అంటే చీర వేయడానికి కూడా ఇది అందాలి కదా. నేను చెప్పింది కరెక్టేనా? నాకే అందలేదు. ఆ అబ్బాయి ఎక్కాడు, ఆ అబ్బాయికి కూడా అందలే. అదే ఆ టైంలో వాళ్ళు ఎవరు లేరు. కానీ అమ్మాయి అది ఎక్కి ఉరి వేసుకుందంటే నమ్మడానికి ఆస్కారం లేదు. నేను అందుకు అడుగుతున్నా. మాకు తెలియదు సార్, ఇట్లా ఎక్కినట్టుంది. ఇట్లా ఎక్కి ఇక మేము గొల్లాలు పెట్టుకుంది కదా, అట్లా గుద్ది ఖరాబ్ చేసినాము. మేము వచ్చే వరకు అలాడుతుందట. నేనైతే ఇతలకి రానేలే, అందరు దిప్ప తీర్థమయ్యారు. నేనైతే ఇతలకి రానేలే, అక్కడనే మొత్తుకుంటూ చేరిన. దీనికి డోర్ లేదా? దీనికి డోర్ లేదు, ఇది ఓపెన్లో ఉంటుంది. ఆ 2 మెయిన్ డోర్లు అన్నట్టు, ఇంకా లోపల డోర్స్ ఏమి ఉండవు. ఓకే. కానీ నువ్వు చెప్పేది ఏంటంటే ఇక్కడ దాని మీదకి ఎక్కింది అన్నావు కదా. ఎక్కొచ్చని మీరు అనుకుంటున్నారా? అట్లా ఎక్కొచ్చు అనుకుంటున్నాం. అంటే అమ్మాయి పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళింది, ఆరేసిన తర్వాత అమ్మ కాళ్ళు కాలిపోతున్నాయని చెప్పేసి కిందకు వచ్చేసింది. మీరు చెప్పింది కిందకు వచ్చేసిన వెంటనే ఈ డోర్ పెట్టుకుంది. అప్పటికి ఈ డోర్ క్లోజ్ చేసి ఉందా? బయటికి రా. అప్పటికి డోర్ క్లోజ్ చేసి ఉందా? చెప్పు, పర్వాలే. అప్పటికి 2 డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. 2 డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఓకే, 2 డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ మీరు ఈ డోర్ బద్దలు కొట్టారు. సో కిందకు వచ్చినప్పుడు అమ్మాయి ఈ డోర్ అయితే క్లోజ్ చేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ గెడ బద్దలు కొడితే ఇది ఊడిపోద్దుగా. ఇప్పుడు మనం గట్టిగా గెంటినా కానీ బద్దలు కొట్టినా కానీ ఇది ఊడిపోద్ది కదా. దీనికి ఏమవ్వాలా? కిందిదా? కిందేముంది? ఓకే, ఓకే. సో అంటే డోర్కి ఇది ఉంది, ఇది వేసుకుంది ఆ అమ్మాయి. గడపరేసి గుద్దే వరకు ఇక అప్పుడు వెళ్ళింది. నువ్వు గుద్దా, నేను గుద్దా అద్దాలని వాళ్ళు కొట్టిరు అక్కడ ఇక్కడ ఇవన్నీ పగలు కొట్టారు. కానీ ఈ డోర్స్ కూడా ఇవన్నీ వెంటనే వచ్చుంటే అమ్మాయి బతికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఓకే, మొత్తానికి డోర్ బద్దలు కొట్టే తీశారు. కానీ అంటే అమ్మాయి మీరు లోపల అమ్మాయిని రక్షించడానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి కొనవపూరితో ఉంది. అప్పటికి వాటర్ కూడా తాగింది, పట్టించారు. పట్టిస్తే ఇట్లా వచ్చిండు సార్ డాక్టర్ వస్తే హక్కునికి కక్కి ఇట్లున్నాయి గుడ్లు. బుజ్జి అంటే ఇట్లనే అంటాం. అంతే, కొనుపి ఉంది, తీసుకోపోయి అంటే డాక్టర్ చెప్తే తీసుకుపోయినాం. సో మొత్తానికి ఇదండి ఇక్కడ జరిగింది. అమ్మాయి మొత్తానికి చాలా బాధకి గురైపోయింది. ఇంకా తన బాధను ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక ఈ విధంగా అమ్మాయి చేసింది. కానీ
ఇలా చేయడం అనేది అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి వరకు చాలా తప్పండి. ఏదైనా విషయం ఉంటే మనం పెద్దలతో షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ ఇలా మనమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అన్నది అయితే మాత్రం కరెక్ట్ కాదు. సో వీళ్ళ కుటుంబం మొత్తం కూడా తీవ్ర బాధతో ఉన్నారు. సో మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందో కూడా మనందరం వేచి చూడాలి. ప్రస్తుతం భూమి వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. లాస్ట్ టైము అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? నాతో ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఇక నేను వచ్చి అడిగినా ఏంది బిడ్డ ఏంది అని అన్నా కానీ ఏం లేదు నానమ్మ ఏం లేదు నానమ్మ అన్నది. అని అన్ని మంచిగా ఏమన్నా అన్నదా బిడ్డ, ఇంతమంది చెప్పినా ఇంటలేవు, నిన్న ఏమన్నా అన్నదా బిడ్డ ఏమన్నది అంటే తిట్టింది నాయన మా నాన్న మస్తు తిట్టింది, చెంప మీద కొట్టింది, టాప్ తీసుకొని ఎవరు చెంప మీద కొట్టింది? అత్త చెంప మీద కొట్టింది, వెళ్ళిపో అన్నది, కురుమడి దింగితే పుట్టినామన్నది, కురుమని ముడ్డ కూర్చున్నామన్నది, కురుమని సుల్లి బాగుందా అన్నదని అన్నీ చెప్పింది. ఇక అయితే బిడ్డ అని దానికి అంటే బిడ్డ అని కూడా నేను ఊకుంచితే మంచిగానే ఉంది, మంచిగానే చేసింది. ఇక ఆడు ఫోన్లలో ఏం టార్చర్ పెట్టిందో సార్ తెలియదు. ఫోన్లు మాట్లాడుతూ ఉంటే వద్దు బిడ్డ ఫోన్ పాడు కానీ మాట్లాడక బిడ్డ, లంచ కొడుకు మంచోడు కాడు, ఆడు గంజాయి తాగుతాడట, మంచోడు కాడు బిడ్డ అని అన్నీ చెప్పినాం సారు. అబ్బాయి గంజాయి అలవాటు ఉందా? ఉందట అన్నారు. చూసిన వాళ్ళు 4-5 ఉండట అసలు లంచ కొడుకులు ఉండరాట. వద్దు బిడ్డ అని మస్తు మంది అన్నారు సారు. అన్నా కానీ మేము కూడా అన్నాం వద్దు బిడ్డ అట్లా మాట్లాడతాడు, అట్లా చేస్తాడట, అక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఇంత కష్టం చేయలేదు, నీకు నేను ఏం కష్టం చేస్తాడు బిడ్డ, వద్దు బిడ్డ అని మస్తు సార్ చెప్పినాం. ఎన్ని చెప్పినా ఇంలే. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళైంది కదా, మీ పెద్దల అంగీకారంతో అయిందా లేకపోతే అమ్మాయి ఇంట్లో నుంచి వాళ్ళు చేసుకుంటారు? మాకు ఇవ్వలతోటి ఎరికేలే. దావకానకు పోయింది, బాకంలో పని చేస్తుంది, దావకానకు పోయింది. ఆ బస్ స్టాండ్ కాడికి వచ్చినాక బాడక ఇట్లా తీసుకుపోయిందో తెలియదు. బస్ స్టాండ్ కాడికి వచ్చినాక మేము ఫోన్ చేస్తా అన్నది, బస్ కాడికి వచ్చిన ఆయనమ్మ బస్ ఎక్కిన వస్తా అన్నది. ఇక వస్తుంది కదా అనుకుంటాంగా, రోజు వచ్చినట్టు వస్తుంది కదా అనుకున్నాము. కాలేజీ దావకాన నుంచి నర్సు పని చేస్తుంది అంటే ఇక వస్తుంది కదా అనుకున్నాము. మరి అలాంటి కొడుకు వచ్చి తీసుకుపోయింది, మాకేమెరక తీసుకుపోయిండట. ఇక అక్కడ ఏ గుడికానో పెళ్లి చేసుకురట, పసుపు తాడు కట్టిండు, అక్కడ ఫోటో దిగి ఆ ఫోటో తీసుకొని ఆడిపోయారు కచ్చిర్కు. ఆడికి పోయి ఆడ అన్నీ ఏమేమి చెప్పుకోరో తెలియదు, ఆడ రాపించుకోరట. ఇక వాళ్ళు సార్లు మాకు ఫోన్ చేసారు, ఇట్లా భూమి కాట మీ పిల్ల పొద్దుగూక ఫోన్ చేసి ఇట్లా భూమి కాట ఇట్లా పోయిండ్రు, అది పెళ్లి చేసుకున్నారు అక్కడనే అన్న గుడికి అన్నట్టు. ఏ గుడికన్నా ఎవరికి చెప్పారంటే మీకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పడం జరిగిందా? అక్కడ పోలీసులా అందులోకి పోయి టౌన్లోకి పోయి చెప్పారట. వాళ్ళే మాకు ఫోన్ చేసారు, ఇట్లా నాట మీ భూమిక నాట ఇట్లా పెళ్లి చేసుకురు వచ్చు రెడీకి, మీరు తల్లిదండ్రులు రావాలని చెప్తే పోయినాం సార్. మేము వస్తుందని అనుకున్నాం. వాళ్ళ అమ్మమ్మ గారు భువనగిరే, అయితే అక్కడనే ఉందేమో, ఎప్పుడన్నా ఒకసారి ఇద్దరు చీకటి అయితే బస్ దొరకకపోతే పోయేది, అక్కడనే ఉందేమో అని కూడా ఊరికే ఫోన్ చేసినాం. చేస్తే అప్పుడు ఫోన్ చేసినప్పుడు బస్సు రాలేమో వస్తున్నా అన్నది. ఇక మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేదు. ఆ పిల్లతోటి పిల్లి ఉంటుంది, ఆ పిల్లని అడుగుతున్నది, నేను ఇవాళ నొప్పి లేచింది నేను రాలేదు అక్క, నేను మా ఇంటికాడనే ఉన్నాను ఆ పిల్ల అన్నది. అంటే ఇక మరి ఎటు పోవచ్చు ఇంకా రాలని వీళ్ళకి 2 బాలు ఉండే, వాళ్ళు తెచ్చుకొని పోయిరు. పోయినాక మళ్ళీ పొద్దుకి వచ్చి చేస్తే లేపుతలేదు, ఫోన్ లేపుతలేదు, ఏం లేపుతలేదు. ఇక ఎటు పోయిందో ఏం కథనా అని వాళ్ళ అమ్మగారికి వేసారు. రాలే బిడ్డ ఈడికని వాళ్ళ అమ్మగారు అన్నారు. ఇక ఎవరన్నా మాకు ఇక పొద్దుకి తెల్లారిదాకా ఇంత పొద్దుకేదాకా 8-9 అయ్యేదాకా నాకు ఈ సంగతి తెలియలే. ఇక అక్కడ ఊళ్ళంతా తెలుస్తుందట, పెళ్లి చేసుకుర్రు, టౌన్కి పోయినరు, టౌన్ కాడ మాట్లాడారు, అది ఇదంతా తెలుస్తుందట. ఇక మాకు పెళ్లి చేసుకురట అంటే మేము ఏడు ఏడ్చడం తాగినాం. ఎక్కడి పెళ్ళి ఏం కథ ఎట్లా వాయే పెళ్ళి ఎక్కడిది ఎవడాడు అని మేము ఇట్లనే ఏడ్చదాగినాం. ఇక మీరు పోలీస్ స్టేషన్ కాడికి రండి, వాళ్ళు పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారంటే మేము పోయినాం సార్ అంతే. పెళ్లి చేసుకున్నాక మొత్తానికి మీరు కూడా ఒప్పుకున్నారు కదా? అప్పుడు ఆడ అన్నారు అన్నట్టుగా. మరేమో పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అంగీకరించారా? మీరు అంగీకరించకుండా ఇంటికి ఎలా వచ్చిందా అమ్మాయి మీ ఇంటికి? ఆడికి పోయి మాట్లాడినాము, మాట్లాడితే మాకొద్దు సారు, మాకొద్దు అని వాళ్ళ అమ్మ అన్నది. అంటే వద్దయితే మా పిల్లలు మేము తీసుకుపోతామని అన్నాము. అంటే ఏమన్నారంటే, అమ్మ నేను ఆమె పోతే నేను నేను చచ్చిపోతా అని ఆడ బాడక ఉన్నాడు. ఆడ చచ్చిపోతా అంటే వాళ్ళ తల్లిని అడిగారు. వాళ్ళ తల్లిని అడిగితే ఏమంటున్నావు అమ్మ అంటే, నేను చచ్చిపోతా, నేను ఆమె లేని ఉండా నేను చచ్చిపోతా, ఆమె తీసుకుపోతే నేను చచ్చిపోతా అంటే, సార్ తీసుకుపోతా సార్ అన్నది వాళ్ళమ్మ. ఆడికి
తీసుకుపోతానాక తీసుకుపోయింది. ఇక అక్కడ పోతుంది కదా, తోలి అమ్మ 2 రోజులు వాడు తీసుకుపోతున్నాడు కదా, తోలి అమ్మ మరి తోలిచ్చినాక ఎట్లా ఉంటుంది చూస్తే బాయ్, తోలి అంటే తోలిచ్చినాం సారు. ఇక తోలిచ్చినాక అప్పుడు మంచిగానే ఉందట 8 రోజులు. 8 రోజులు మంచిగా ఉంటే ఇక మరి పంచాది ఇంటికాడ మాట్లాడుకుందాము, ఇంత పెళ్ళి పేరంటము చేయాలన్నప్పుడు చేయాలి కదా, నలుగురిని పిలుచుకొని మాట్లాడుకుందామని మేము పెద్ద మనుషులు పిలిచినాం. ఒకనాడు వద్దన్నది, ఒకనాడు వద్దన్నది, మాకు ఎవరు లేరు, మా చుట్టాలు లేరు, అలాని పిలిపించుకుంటా వద్దన్నది, ఒకనాడు 2 మాటలు వద్దన్నది. ఇక ఇంకా బుధవారం నాడు ఏలటి దినం పంచాయతీ అయింది. పంచాయతీ అయితే ఏమైంది, అడగు ఉండి మరి మేము తీసుకుపోతామని అంటే అన్నాడు. ఇక ఆయనకి ఏం ఆధారం లేదు సార్, ఈ ఊరు కాదు, అక్కడ అది తరపెళ్ళి ఈడ వచ్చి అమ్మగారి ఇంటికాడ ఉంది. అయితే మేమేమన్నాం తీసుకుపోతామంటే ఏమన్నారు, ఇక పిల్లగాడు తీసుకుపోతా అంటుండగా వీళ్ళొక్కనాడు ఉంచి రేపు తోలుకొచ్చుకోండి అని అన్నారు. ఇక ఆడికి పోయినాక ఇల్లు రాపించుకున్నాం, మనకి ఏం ఆధారం లేదాడు, కష్టం చేయడాడు రాదాడు అని అన్నారు సారు అని అన్నాం మేము. అంటే ఇక సరే మంచిది ఇల్లు రాయండి, రేపు కల్లా కాదని నిలగొట్టినా అమ్మాయికి ఆధారం ఉండాలి కదా అని తోలిచ్చినాం. పెద్దలు చెప్పిన మాట ఇల్లు అమ్మాయి పేరుని రాశారా? రాసిండ్రు. రాస్తేనే నల్లాంటిదాను ఇల్లు రాపించుకున్నావు, నా ఇల్లు రాపించుకున్నావు, నువ్వు కురుమడు దెంగితే కూర్చున్నావా, కురుమని మెడ కూర్చున్నావా అది అని ఒకటే తిట్టుడట, ఒకటే మాటలాట అడ్డ గోలి లాడ్జింగ్. ఇప్పుడు వాళ్ళ కులము మీ కులము వేరమ్మా? వేరే. ఏంటి మీదేంటి? మేము అర్జెంట్స్ సారు, అర్జెంట్స్ మేము మాదిగోళం. ఓకే, వాళ్ళు కురుమోళ్ళు. ఓకే, వాళ్ళు అంటే కురుమోళ్ళు అంటే వాళ్ళు వేరు, వాళ్ళు వేరు, అలా ఎక్కువ కులం అన్నట్టు. ఓకే, అంటే మీకన్నా వాళ్ళు ఎక్కువ? ఎక్కువ. ఇద్దరు హిందూసే? ఎక్కువ, మీకన్నా ఎక్కువ ఎక్కువ అన్నట్టు. మరి దీని గురించి కూడా ఏమన్నా కేసు పెట్టారా మీరు, అంటే ఈ కులం పేరుతో కూడా దూషించారని చెప్పేసి? ఇక దాన్ని ఏం కేసు పెట్టలే. ఇక వాళ్ళే నువ్వు తక్కువ దానవు, మా ఇంట్లో ఉంటావా, మాకు అంత మళ్ళీ తినొద్దు, మా ఇంటికాడ ఉండొద్దు అని ఇల్లు రాసినాకనే ఎక్కువ మాటలు అన్నారు తల్లి. అది వరకు ఏమనిలే. ఇవన్నీ మీకు తెలుసా, చెప్పింది అమ్మాయి ఇలాంటి మాటలు అంటున్నారు అక్కడ? మళ్ళీ దెబ్బలు కొట్టి వచ్చినాక తల్లి అత్త కొట్టింది, కొట్టేలా కొట్టింది. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నదో అలా తల్లి ఈమెను కొట్టింది, తిట్టింది. ఆ విషయం మీకు కూడా చెప్పింది అమ్మాయి? ఏమైంది బిడ్డ అంటే కొట్టింది అమ్మ, నన్ను చెంపమికలు కొట్టింది, టాప్ చేసుకుని కొట్టింది, మాటలు అడ్డగోలిగా అన్నది. అంటే నాకు ఉండబుద్ధి అయితే లేదు, నేను వచ్చిన అమ్మ అన్నది. వస్తామ్మా గొడవ తర్వాతనే వచ్చింది, కానీ నా బొరకు రాలే. ఎంత బతిలాడు, ఎంత మంది చెప్పినా రాలే. నేను ఆయనతోనే ఉంటాను, నేను ఆయననే చేసుకుంటా అన్నది. అంటే నువ్వు మాది కదా అన్నావు, మేము ఎక్కువ వాళ్ళము, నా కొడుకుని చేసుకుంటావా, నా కొడుకే కావాలన్నా అడ్డోలిగా మాటలు అన్నదట. అన్నది కొట్టింది. కొట్టంగానే దానికి బాధ అనిపించింది, వచ్చింది సారు. ఇక వచ్చినాక ఇంటికి వచ్చేసింది. రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728.